ప్రాణాలు పోస్తామని ప్రమాణం చేసిన డాక్టర్లు ఈరోజు స్టెథోస్కోప్ను పక్కన పెట్టి పేలుడు పదార్థాలు గన్నులు పట్టుకొని ప్రాణాలు తీయడానికి ఎందుకు సిద్ధపడుతున్నారు? ఈ దేశంలో పుట్టి ఈ దేశపు గాలి పీల్చి ఈ దేశంలో ఉండి ఎంబీబీఎస్ వంటి కోర్సులు చదివి ఇంజనీరింగ్ వంటి కోర్సులు చదివి ఈ దేశంలో సంపాదిస్తూ ఈ దేశంలో గౌరవాన్ని పొందుతూ మరి ఈ దేశం మీదనే దాడి చేయాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఈ దేశ ప్రజలను హతమార్చాలనే ఆలోచన ఈ విద్యావంతులకు ఎందుకు వస్తుంది? డాక్టర్లు అంటే ప్రాణం పోస్తారని అనుకుంటారు, కానీ ఇక్కడ మనం చూసామనుకోండి, ఈ డాక్టర్లు వాళ్ళ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో లాకర్లలో AK-47లను దాచుకున్నారు. 2600 కేజీలకు పైగా పేలుడు సామాగ్రిని బార్డర్ దాటి పాకిస్తాన్ నుంచి సమకూర్చుకొని దాచిపెట్టారు. క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నుంచి రైసిన్ అనే అతి ప్రమాదకరమైన సబ్స్టెన్స్ని తయారు చేశారు. ఇది పాయిజన్. దీని ద్వారా ప్రజలను చంపాలనే ప్రయత్నం చేశారు. ఆఖరికి ఒక డాక్టర్ స్వయంగా కారును నడుపుకుంటూ ఈ పేలుడు పదార్థాలు ఉన్నాయి కారును ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ అంటే మన ఎర్రకోట దగ్గర ఈ దాడికి కారణమయ్యారు. చదువుతో ఈ అతివాద భావజాలం పోతుందని అందరూ భావించారు. కానీ ఇంత విద్యావంతులై సమాజంలో ఇంత గౌరవాన్ని పొందుతూ వారికి ఎందుకు ఇంత అతివాద భావజాలం వస్తుంది? దేశం పట్ల ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది? దేశం అన్నీ ఇచ్చింది, అస్తిత్వాన్ని, చదువును, గౌరవాన్ని, సంపదను. మరి దేశం పట్ల, ఈ దేశంలోని ప్రజల పట్ల ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుందని ఆలోచించాలి. ఈ భావజాలాన్ని తగ్గించుకోకపోతే దేశ భద్రతకు ఎప్పటికీ ముప్పే.